నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది డార్క్ వెబ్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, మరి ఎందుకు ఇది ప్రమాదకరం. ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ కోసం మాత్రమే. ముందుగా ఒక విషయం క్లియర్గా తెలుసుకుందాం. మనవంతా రోజూ ఉపయోగించే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ సర్ఫేస్ వెబ్కి చెందుతాయి. కానీ ఇంటర్నెట్ అంతా ఇదే కాదు. ఇంటర్నెట్ మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది సర్ఫేస్ వెబ్. ఇది మనం సాధారణంగా ఉపయోగించే వెబ్. సెర్చ్ చేస్తే కనిపించే వెబ్సైట్లు. ఇది మొత్తం ఇంటర్నెట్లో చాలా చిన్న భాగమే. రెండోది డీప్ వెబ్. ఇది లాగిన్ అవసరమైన వెబ్. బ్యాంక్ అకౌంట్స్, జీమెయిల్, ప్రైవేట్ డేటా ఇవన్నీ డీప్ వెబ్లోకే వస్తాయి. ఇది ఇల్లీగల్ కాదు, మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం. మూడోది డార్క్ వెబ్. ఇదే ఎక్కువ మంది భయపడే భాగం. డార్క్ వెబ్ అనేది సాధారణ బ్రౌజర్లతో కనిపించని రహస్యమైన ఇంటర్నెట్ భాగం. ఇక్కడ యూజర్ ఐడెంటిటీ దాచబడుతుంది. అంటే ఎవరు ఎక్కడి నుంచి వాడుతున్నారో సులభంగా తెలుసుకోలేరు. అయితే డార్క్ వెబ్లో ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో జర్నలిస్ట్స్, రీసెర్చర్స్, యాక్టివిస్ట్స్ ప్రైవసీ కోసం దీనిని ఉపయోగిస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. అందుకే ఇది ప్రమాదకరం. డార్క్ వెబ్ ఎందుకు రిస్కీ? ఎందుకంటే స్కామ్స్, మాల్వేర్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలియకుండా ఒక లింక్ క్లిక్ చేసినా లీగల్ ట్రబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కేవలం క్యూరియాసిటీ కోసం డార్క్ వెబ్ వైపు వెళ్లడం మంచిది కాదు. తెలుసుకోవడం వరకు ఓకే, కానీ ఉపయోగించడం ప్రమాదం. సింపుల్గా చెప్పాలంటే డార్క్ వెబ్ అంటే ప్రైవసీ ఎక్కువ, కానీ రిస్క్ కూడా ఎక్కువ. ఈ వీడియో ఉద్దేశం మీకు అవేర్నెస్ ఇవ్వడమే తప్ప ఎవరినీ ఎంకరేజ్ చేయడం కాదు. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.